పెందుర్తి పాపయ్య రాజుపాలెం ఆర్టీసీ లేఅవుట్లోని శ్రీ 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 ఉమా రామలింగేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి ప్రతిరోజూ జరుగుతున్న ప్రత్యేక పూజలు, దీపారాధనలు బుధవారం పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఆలయ గౌరవాధ్యక్షులు పేరూరు చిన్నబాబు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గుణ రామసూరి, వైస్ ప్రెసిడెంట్ ఎం శివానందరావు, సెక్రటరీ కెవ్యార్ లక్ష్మి, ట్రెజరర్ కె సత్యం నాయుడు మరియు కమిటీ సభ్యులు కలిసి వేడుకల ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో తీర్థప్రసాదాల పంపిణీ, పూజా కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదమంత్రోచ్చారణల మధ్య ప్రధాన అర్చకులు మహాపూజలు నిర్వహించగా అనంతరం స్వామివారి పల్లకీ ఊరేగింపు వైభవంగా సాగింది. జ్వాలాతోరణం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ అభివృద్ధి కోసం భక్తులు తమకు తోచినంతగా సహకరించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం, పాపయ్య రాజుపాలెం, ఆర్టీసీ లేఅవుట్, శివగాయత్రి నగర్. ఈ దేవాలయంలో మన గ్రామ పెద్దలు అయినటువంటి పేరూరి చిన్నబాబు గారు, తర్వాత ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ రామసూరి దంపతులు, అదేవిధంగా లక్ష్మి గారు, తర్వాత పెక్మా కమిటీ వాళ్ళందరి పెద్దలందరి ఆధ్వర్యంలో శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామివారి కార్తీక మాసోత్సవం సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యంత విశేషంగా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్వామివారి మహత్యం ఏంటంటే, స్వామివారిని ఎవరైనా తలుచుకుని స్వామివారి దర్శన భాగ్యం చేతనే అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. స్వామివారి ఉమా రామలింగేశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల మన దేవాలయంలో అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పాత్రని కార్తీక మాసంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని మనవి. ఓం నమ శివాయ. ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, పాపయ్య రాజుపాలెం, ఆర్టీసీ కోళ్ళు, శివగాయత్రి నగర్ పరిసర ప్రాంత భక్తులందరూ విశేషంగా వచ్చి ఆలయాన్ని శివయ్య నామస్మరణతో స్మరించుకొని అందరూ, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఆలయ కమిటీ వారు ఒకరిని మించి ఒకరు చాలా ఉత్సాహంగా పనిచేసి చాలా సేవ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినందుకు వారికి ముందు ఆలయ నిర్మాణ కమిటీకి, భక్తులకి, మెయిన్ మా పంతులు గారు, శర్మ గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఓం నమస్తే.